మెడిసినల్ ఎఫెక్ట్‌ని మనం రీఫార్మ్ చేసి, మళ్ళా రిఫైన్ చేసి, మళ్ళా పాజిటివిటీకి తేవచ్చు. ఔషధాలు వికటించడం ద్వారా జరిగినటువంటి చెడును మళ్ళా క్రమబద్ధీకరణ చేసి ఆరోగ్యవంతంగా వ్యక్తిని మార్చొచ్చు. కానీ ధర్మం లోపించిందనుకోండి, శాస్త్రం లోపించిందనుకోండి, జీవితాలే నాశనం అయిపోతాయి. దాన్ని మళ్ళీ యథాతథంగా తేనికి చేత కాదు మనకు. ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అవే సమాజంలో. నేను చాలా సార్లు చెప్తుంటా. ఒక డాక్టర్, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక స్వామీజీ ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటేనే సమాజం బాగుపడతది. డాక్టర్ ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ లేకపోతే పేషెంట్లంతా నాశనం అయిపోతారు. ఆర్మీ ఆఫీసర్ గూడా ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ లేకపోతే రక్షణ వ్యవస్థ చెడిపోతది. అట్ ద సేమ్ పోలీస్ ఆఫీసర్ గూడా, అట్ ద సేమ్ సన్యాసి గూడా. క్లారిటీగా, ప్యూరిఫైడ్‌గా, స్వచ్ఛంగా, సత్యంగా చెప్తున్నా. ఏం చెప్తున్నా? మన దేవుళ్ళని మనం గొలుచుకుందాం. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గొలుచుకునుకోక పాపం వాళ్ళకి మనమేం అడ్డం పుట్టిలేము. వాళ్ళ కడపకు అడ్డం పుట్టిలేము. వాళ్ళ కడుపుకి అడ్డం పుట్టిలేము. వాళ్ళ దేవుళ్ళని నువ్వు గొలుచుకోకో. మనకేం అవసరం? ఏం తక్కబడిందని? ఏమన్నా తక్కబడితే చెప్పుర్రి నేను గూడా మోసుకుంటా.